జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మనస్తత్వం ఉన్న నాయకుడు దేశంలో ఎవ్వరూ ఉండకపోవచ్చు. వాడుకుని వదిలేస్తారని ఈయన అందరినీ విమర్శిస్తుంటాడు. కానీ అలా చేయటంలో జగన్ మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మన కళ్ళెదుటే ఈయన గారు చేసిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జగన్ జైలు జీవితం గడుపుతున్నప్పుడు పార్టీని బ్రతికించుకోవడానికి షర్మిల చేత పాదయాత్ర చేయించాడు. అధికారంలోకి రాగానే ఎంపీ పదవి ఇస్తానని మోసం చేశాడు. వివేక హత్య జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని సునీత చేత డిమాండ్ చేయించి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని సునీత రెడ్డిని మోసం చేశాడు. తల్లిని 2019 ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుని గెలవగానే ఇంట్లో నుంచి బయటికి పంపడమే కాకుండా ఆస్తి మీద ఆవిడకు హక్కు లేదని తల్లి మీదే కోర్టులో కేసేశాడు. మద్యం కుంభకోణంలో తన చేతికి మట్టి అంటకుండా అందరినీ వాడుకుని డబ్బులు మొత్తం తన దగ్గరకు చేరేటట్టుగా ప్లాన్ చేసి వాళ్లను జైలు పాలు చేశాడు. ఇసుకలో టర్న్కీ కంపెనీ అధినేత చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డిని మోసం చేశాడని చెప్తారు. 2019లో అధికారంలోకి రాగానే సీఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని వాడుకుని చెప్పిన పని చేయలేదని అవమానకర రీతిలో ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బలవంతంగా బయటికి వెళ్ళిపోయేట్టుగా చేశాడు. ఇలా ఎందరో ఐఏఎస్ ఐపీఎస్లు ఆయన కోసం పనిచేసిన వాళ్లతో అవసరం తీరగానే కూరలో కరివేపాకు తీసి పారేసినట్టుగా అవతల పాడేశాడు. లేటెస్ట్గా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పరిస్థితి కూడా అంతే. ఆవిడను 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి జగన్లు తమ అవినీతికి ఉపయోగించుకుని 11 నెలలు జైలు పాలు చేశారు. ఆవిడకైనా వీళ్ళ గురించి తెలిసి బుద్ధుండి దూరంగా ఉండాలి కదా. అదే లేదు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే కావాలని ఏపీకి బదిలీ చేయించుకుని జగన్ అవినీతి అక్రమాల్లో భాగమైంది. ఇప్పుడు ఆవిడ అవసరం తీరిపోగానే తన ఇంట్లో మనిషి భూమన కరుణాకర్ రెడ్డితో అడ్డమైన మాటలు అనిపించాడు. ఇది జగన్ మెంటాలిటీ. వాడుకుని వదిలేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలా వదిలేయాలో ఎప్పుడు వదిలేయాలో ఆయనకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. తల్లిని చెల్లిని మోసం చేసిన వాడికి బయట వాళ్ళు ఒక లెక్క చెప్పండి.